పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు తెరపైకి వచ్చిన నీటి ఎద్దడి అభ్యర్థులను హడలెత్తిస్తుంది. బెంగళూరు పరిధిలోని 4 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. రాజకీయ ఆర్థిక శక్తి క్షేత్రమైన ఈ ఐటీ నగరంలో బాగా వేసేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు శక్తివంచన లేకుండా పోరాడుతుంటాయి. స్థానికేతరులదే ప్రాబల్యమైనందున ఓటర్ నాడిని పట్టుకోవడం కత్తి మీద సామే. స్థానిక రాజకీయాలను ఏమాత్రం పట్టించుకొని వలస జీవులు ఎన్నికలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే తొలి 5 జిల్లాల్లో బెంగళూరు నగరం ఉంటుంది. పోలింగ్ పై ఆసక్తి చూపని ఓటర్లను నగరంలో నెలకొన్న నీటి సమస్య కదిలించేలా ఉంది. 40 రోజులుగా నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల తేదీ నాటికి ఇది మరింత విజృంభించవచ్చని తెలుస్తుంది. బెంగళూరు నగరం అంతా కావేరీ నీటిపైన ఆధారపడి ఉండటంతో కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేని కారణంగా వారానికి ఒక్కసారి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. ట్యాంకర్కు 1500 నుంచి 2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. 50 ఏళ్లుగా చూడని నీటి సమస్యను నగరం ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో అభ్యర్థులు అపార్ట్మెంట్లు, మురికివాడల ఓట్ల కోసం స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారు. ఇక ఓటింగ్ పై ప్రభావం చూపే నీటి సమస్యపై బీజేపీ, కాంగ్రెస్లు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తుంది. అనాధికారికంగా 1,00,000 బోర్డులకు అనుమతి ఇవ్వటం, ట్యాంకర్ మాఫియాని అరికట్టలేకపోవడం, కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకి నీటిని విడుదల చేసిన సర్కారే ఈ సమస్యకు బాధ్యత వహించాలంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. బెంగళూరు నగరానికి త్రాగునీటిని సమృద్ధిగా అందించే మేకేదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. కరువు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే త్రాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్లు కేంద్రంపై పలు ఆరోపణలు కూడా చేస్తుంది. ఎప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహించినా బెంగళూరు నగరంలో బీజేపీ ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2008కి ముందు బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణాలు మాత్రమే బెంగళూరు నగర స్థానాలుగా, రామనగర, చిక్కబల్లాపురలు గ్రామీణ ప్రాంత స్థానాలుగా పరిగణించేవారు. 4 స్థానాలుగా పునర్విభజన తర్వాత కూడా బీజేపీ 3ంటిని తన ఖాతాలో వేసుకుని నగరంపై పట్టు కొనసాగిస్తుంది. పునర్విభజనకు పూర్వం 2 స్థానాల్లో 1 తన ఖాతాలో వేసుకునే కాంగ్రెస్ ఆపై పట్టు కోల్పోతుంది. 2009లో ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.